హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి వరల్డ్ లైన్ డే. సో రీసెంట్గా వరల్డ్ లైన్ డే అనేది నిర్వహించడం జరిగిందనమాట. అది ఎప్పుడంటే ఆగస్టు 10వ తారీఖున ఈ యొక్క వరల్డ్ లైన్ డే అనేది నిర్వహించడం జరిగింది. సో ఈ వరల్డ్ లైన్ డే ఏదైతే ఉందో ఆగస్టు 10న నిర్వహించినటువంటిది ఎందుకోసం అంటే మనకి ఈ యొక్క లైన్స్ నథింగ్ బట్ సింహాలు అంటాం. ఈ సింహాల పరంగా వాటిని గురించి వాటిని ఎలా అవి ఎలా పెరుగుతాయి అండ్ వాటి గురించినటువంటి వాటిని ఎలా కాపాడుకోవాలి, కాపాడుకోవడం అంటే వాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది ప్రస్తుత కాలంలో, వాటిని ఏ విధంగా సంరక్షించాలి, ఇటువంటి విషయాల గురించి కన్జర్వేషన్ సంరక్షించేటువంటి విషయాల గురించి ఆసక్తి కలిగి వాటిని ఇంకా బాగా బెటర్గా చూసుకోవడం, మన ప్రకృతికి సింహాలు ఏ విధంగా అవసరం, ఇవన్నీ కూడా మనకి వరల్డ్ లైన్ డే సందర్భంగా ఒక అవేర్నెస్ సెషన్స్ అనేవి కల్పించబడుతున్నాయి అనమాట. అండ్ దట్టు ఏంటంటే ఇక్కడ వరల్డ్ లైన్ డే పరంగా ఆఫ్రికన్ అండ్ ఏషియాటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పాపులేషన్ని పెంచడం అండ్ వాటి యొక్క జీవన వైవిధ్యానికి అంటే జీవించేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యత కూడా ఈ వరల్డ్ లైన్ డే సందర్భంగా వాటి గురించి అవగాహన అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే గ్లోబల్ అవేర్నెస్ ఇవ్వడం కోసమే ఆగస్టు 10వ తారీఖుని వరల్డ్ లైన్ డేగా నిర్వహిస్తున్నారు అనమాట. ఎందుకోసం అంటే ఆ సింహాలు ఏవైతే ఉన్నాయో అవి నివసించేటువంటి ప్రాంతాన్ని ఎలా కాపాడాలి అండ్ దాంతోపాటు అవి నివసించేటువంటి ప్రాంతాలని నష్టపోకుండా ఉండాలి. సో మన వాటిని వేటాడడం కానీ అంటే పోచింగ్ ఈస్ నథింగ్ బట్ వాటిని వేటాడడం, సింహాలను వేటాడి చంపేయడం కావచ్చు, లేదా వాటి యొక్క పర్యావరణం గనక నాశనం అయిపోతే అవి అక్కడ ఉండలేవన్నమాట ఆ యొక్క ప్రాంతంలో. సో వాటి యొక్క జీవించేటువంటి స్థలం అనేది నాశనం అయిపోకుండా, హ్యాబిటాట్ లాస్ అంటే అలా జరగకుండా వాటి యొక్క ఆవాసాలని సహజసిద్ధమైనటువంటి జీవన విధానాన్ని అవి కోల్పోకుండా ఉండడం కోసం వాటిని సంరక్షించేటువంటి దాని గురించి అవగాహన ఇవ్వటమే ఈ యొక్క లైన్ డే యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అండ్ మనం చెప్పినటువంటిది ఏంటంటే ఆఫ్రికన్ లైన్స్ ఒకటి, ఏషియాటిక్ లైన్స్ అనమాట. ఏషియాటిక్ లైన్స్ వచ్చేసి మన దేశంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఎక్కడ అంటే ఎక్కువగా గిర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉన్నాయి. అండ్ దాంతోపాటు గుజరాత్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో అక్కడ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు ఇవి ఏషియాటిక్ లైన్స్ అనేవి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. నథింగ్ బట్ ఈ ప్రమాదంలో ఉంది, వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంది కాబట్టి IUCN యొక్క రెడ్ లిస్ట్లో అవి థ్రెటెన్డ్ స్పీషీస్గా ఉన్నాయి అండ్ ఇవి ఎండేంజర్డ్గా ఉన్నాయి అనమాట. అంటే వాటి సంఖ్య ప్రమాదంలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అవి సంఖ్య తగ్గిపోతుందంటే పర్యావరణంలో సమతుల్యం కాపాడడంలో అవి కీలక పాత్ర పోషిస్తుంటే వాటి సంఖ్య తగ్గిపోతే వాటి మీద ఆధారపడి జీవించేటువంటి జీవులు అండ్ ఏదో ఒక విధంగా సైకిల్ నథింగ్ బట్ ఇక్కడ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో దాని పరంగా ప్రకృతి కూడా నాశనం అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఆఫ్రికన్ లైన్స్ అని చెప్పాం. సో ఆఫ్రికా లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్రికన్ గడ్డి భూములు అంటాం, ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ ఆఫ్రికన్ లైన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవైతే వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే వల్నరబుల్ అంటే ఇవి కూడా కనుమరుగయ్యే స్థితిలోనే ఉన్నాయన్నమాట IUCN రెడ్ లిస్ట్ పరంగా. అండ్ వీటిని అంటే ఆఫ్రికన్ లైన్స్ని కావచ్చు, ఏషియాటిక్ లైన్స్ని కావచ్చు, వీటిని సంరక్షించేటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి అవి ఎందుకు ప్రకృతికి అవసరం, పర్యావరణంలో వాటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ఇటువంటి విషయాల గురించి మనకి ఇంకా అవేర్నెస్ కల్పించడం కోసం ఈ యొక్క వరల్డ్ లైన్ డే ఆగస్టు 10వ తారీఖున వరల్డ్ లైన్ డేని ఆగస్టు 10న నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.